మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ఎవరికైతే విపరీతమైన ఇబ్బందులు ఉంటాయో, అన్ని రకాలుగా పరిస్థితులు అనుకూలంగా ఉండవో, జీవితం తలకిందులైపోతుందో, ఐపీ పెట్టేయడం, అప్పుల పాలైపోవడం, ఆస్తులు అమ్మేసుకుని బాధపడడం, వివాహం కాక 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చినా సరే వివాహం కాకపోవడం, ఉద్యోగంలో స్థిరత్వం రాకపోవడం, ఫైనాన్షియల్గా విపరీతమైన ఇబ్బందులు రావడం, ఇంట్లో ఘోరమైన పరిస్థితులు ఏర్పడడం, భార్య పిల్లలు వదిలేసి వెళ్ళిపోవడం, లేకపోతే భర్త వదిలేసి వెళ్ళిపోవడం, ఎందుకు వదిలేసారో అర్థం కాకపోవడం, అసలు ఎవరికి అర్థం కాని చిక్కు సమస్యలు చుట్టూ తిరగడం, ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని అభిషేకాలు చేసినా, ఎన్ని మంత్రాలు చదివినా ఉపయోగం లేని వాళ్ళు ఎవరైనా సరే ఈ మహాలయ పక్షాలు, భాద్రపద మాసంలో వచ్చే మహాలయ పక్షాల్లో పితృకర్మలు చేయడం, అలాగే మన ఎవరైతే చనిపోయారో వాళ్ళ పేర్లు చెప్పి దానాలు చేయడం వలన జాతకంలో ఉన్న పితృదోషాలు తొలగిపోయి మేలు జరిగే అవకాశం ఉంటుంది. జాతకంలో పితృదోషాలు తెలుసుకోవడానికి అనేక రకాల కంజంక్షన్స్ అవన్నీ ఉన్నప్పటికీ కూడా మీకు గనక ఏం పూజలు చేసినా ఏమీ ఉపయోగం లేదనుకుంటే ఖచ్చితంగా పితృదోషం ఉన్నట్టే. ఈ పితృదోషం ఉండడం వల్లనే మనం భరించలేని బాధలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి వీళ్ళు ఈ టైంలో అంటే సెప్టెంబర్ 7, 2025 నుంచి 21 సెప్టెంబర్ వరకు కూడా ఈ మహాలయ పక్షాలు 15 రోజులు ఉన్నాయి. కాబట్టి ఈ తేదీల్లో కాళ్ళ ఒడ్డును కానీ, నది ఒడ్డును కానీ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత మీరు కూడా అక్కడ ఉండి ఈ శ్రాద్ధ కర్మలు చేయించినట్లయితే, మీరు కూడా నమస్కారం చేసుకున్నట్లయితే వాళ్ళు సంతోషించి మీకున్న దోషాలను తొలగించే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఒకవేళ తండ్రి చనిపోయే తల్లి ఉంటే ఆవిడని బాగా చూసుకోవడం, ఇలాంటివి చేయకపోతే మాత్రం ఏ రకంగానూ కూడా మీకు మేలు అనేది జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రామిస్ చేయాలి, నాన్న నువ్వు చనిపోయావు, నేను అమ్మని జాగ్రత్తగా చూసుకున్నాను, తాతయ్య చనిపోయాడు, నాన్నమ్మను బాగా చూసుకుంటాను అని ఆ శ్రాద్ధ కర్మలు జరుగుతున్న చోట ప్రామిస్ చేయడం వలన, బాగా చూసుకోవడం వలన మీకు అన్ని రకాలుగా కూడా అభివృద్ధి అనేది వచ్చే అవకాశం ఉంటుంది.